విశాఖ స్టీల్ బాధితుల పరామర్శకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్కి. అక్కడి నుంచి ఆసుపత్రికి అండ్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేకి వెళ్ళాలి అంటే బై డిఫాల్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉంటుంది. అక్కడ ఒక సపరేట్గా సెకండ్ గేట్ ఉంటుందట. ఎప్పుడు విశాఖ వచ్చినా ఆ గేట్ నుంచి వెళ్తారట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈసారి మామూలుగా పబ్లిక్ ఏ గేట్ నుంచి అయితే వస్తారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే గేట్ నుంచే పంపించారు అట. ఇందులో ఎవరికైనా ఇందులో ఏముంది, ఏ గేట్ నుంచి అయితే పోతే ఏముందిలే అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఇటు ప్రభుత్వం చాలా చిత్రమైనటువంటి స్ట్రాటజీ అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం విఐపి గేట్ నుంచి వెళ్ళాలి. గేట్ 2 అని సపరేట్ ఉంటుందట, దాని నుంచి పోయేవాళ్ళట. కానీ ఇప్పుడు కామన్ పబ్లిక్ వెళ్ళి దాని నుంచి పంపిస్తే ఏమవుతుంది? వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అంటే కార్యక్రమం ఏదైనా జనం ఉంటారు, అందులో అయితే అనుమానం లేదు. ఆయన భయంకరమైన మాస్ లీడర్. జనం అయితే ఉంటారు. జగన్ వస్తున్నాడు అంటే ఎగబడతారు. సో ఇప్పుడు కూడా జనం ఎగబడతారు. ఆ విషయం పాలకులకు తెలుసు. ఎగబడడాన్ని నెగిటివ్గా ఎట్లా చిత్రీకరించాలి? అదిగో ఇట్లా పబ్లిక్ వచ్చిపోయేదారిలో కనుక జగన్ను పంపిస్తే తిట్టుకుంటారు కదా వాళ్ళు. అండ్ ఆ విజువల్స్ చూపెడతారు. విజువల్స్ చూపెట్టి వీలైతే ఈ గొట్టాలు, ఈ జగన్ ద్వేషించే గొట్టాలు జనం దగ్గర పెడతారు. కొందరి దగ్గర ఏందండి జగన్ వచ్చాడు, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా, జనాలు ఏమి ఎగబడుతున్నారు, మీ ప్రయాణం ఇబ్బంది అనిపించింది అంటే అవునండి మాది ఫ్లైట్ మిస్ అయిపోయాం, ఇంకోటి మిస్ అయిపోయాం, ఆలస్యమయ్యా, ఇబ్బంది కానీ ఏదో ఒకటి చెబుతారు, ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళతో తిట్టించాలి. ఆ విజువల్స్ పట్టుకొని ఇంకా నెక్స్ట్ టీవీ ఛానల్లో తిప్పాలి. ఆ విజువల్స్ పట్టుకొని జగన్ ఇంకా వారం రోజులు తిట్టాలి. ఎవరికి కనిపించని స్ట్రాటజీ. తిట్టించడం మాత్రం అందరికీ కనిపించే విధంగా తిట్టించవచ్చు. చూడండి ఎంత చిత్రమైన స్ట్రాటజీ. జగన్ వస్తాడంటే బై డిఫాల్ట్గా జనం వస్తారు, నాయకులు వస్తారు. ఎవరు వచ్చినా, నిన్న లోకేష్ గారు వస్తే లేరా, ఏపీ టీడీపీ అధ్యక్షులు లేరా, హోమ్ మినిస్టర్ గారు లేరా, ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, ఇంకా వేరే మినిస్టర్లు లేరా, అందరూ వస్తారు. ఎవరు పోయినా వస్తారు నాయకులు. జగన్ పోతే జనం ఇంకొంచెం ఎక్కువ వస్తారు. ఇప్పుడు చూడండి, మీరు సాయంత్రం చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, వాళ్ళని పరామర్శించడం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడం, ఇటువంటివన్నీ పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసి రాత్రి అయితే ఏమవుతుంది? ఏం యుద్ధానికి పోయిండా, అడిగి పోయిండే సందర్భం ఏంది, అంతమందిని వేసుకొని పోయిండు, అదేంది, ఆ ఎయిర్పోర్ట్లో పబ్లిక్ ఎంత ఇబ్బంది కలిగించారు, ఆడ జగన్ నినాదాలు ఏంది, జై జగన్ ఏంది, సీఎం అని అరుపులేంది, వీళ్ళకేం మినిమం డిసిప్లిన్ లేదా, అది లేదా, ఇది లేదా, ఇంక ఇటువంటివన్నీ. అబ్బో సాయంత్రం మీరు ఆ వంట చూడండి మాస్టరు, మసాలా దినుసులు ఎంతగానో గుబాలించాలి జగన్ మీద ద్వేషం అనే మసాలా దినుసులు ఆ స్థాయిలో. దానికోసం ఇటువంటి స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేస్తారు. మరొకవైపు నిన్నటి నుంచి మృతదేహాలు ఇవ్వట్లేదట, రకరకాల కారణాలు ఆలస్యం అవుతూ ఉంది అని. జగన్ వస్తున్నాడంటే గంట సేపట్లో హడావిడిగా ఇచ్చేసుకుంటూ వెళ్తూ ఉన్నారట. ఇటువంటివన్నీ హైలైట్. ఇంకో గేట్ ఉండగా జనాలు వచ్చాక ఆ గేట్ల నుంచి ఎందుకు పంపిస్తూ ఉన్నారు, ఎందుకు దాని నుంచి వెళ్ళి జనాలను ఇబ్బంది కలిగించేటట్లు చేస్తూ ఉన్నారు అంటే అదిగో ఇప్పుడు ఇందుకే. ఏమన్నా స్ట్రాటజీలా, ఏమాట కామాట కానీ రాజకీయ అనుభవాలంతా రంగరించి ఇటువంటి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు కొందరు.